ఎందుకంటే దేవుని మాటలకు మాత్రమే ఆ శక్తి ఉన్నది. మన జీవితాన్ని మార్చాలన్నా, మన ఆత్మని రక్షించాలన్నా, మరి మనం అనేక మందిని రక్షించాలి అంటే మనం అనేక మందికి ఎన్నో దేవుని మాటలు తెలియజేస్తుంటాం. వారు మారు మనసు పొందాలి అన్నా, వాళ్ళ ఆత్మని వారు రక్షించుకోవాలి అన్నా, కేవలం మనము చేయవలసినటువంటి దేవుని మాటలు ప్రకటించే వారంగా ఉంటాం. కానీ వారు మారాలి అంటే నిజంగా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క కృప ఉండాలి. కానీ అందుకే దేవుని యొక్క మాటలు తెలుసుకోవాలని, ఆయన దగ్గరికి రావాలి అని, ఆయన కొరకు జీవించాలని అనేక మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టారు. ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా అందరూ ఏకముగా కూడి చెవియొకుడి. మంచి మాట మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? సర్వ జనులారా, అంటే కేవలం క్రైస్తవులారా అని ఇక్కడ మాట్లాడకుండా, కేవలం క్రైస్తవులారా లేదా ఇశ్రాయేలీయులారా, అమెరికాలో ఉన్న వాళ్ళారా అని మాట్లాడలేదు ఇక్కడ. సర్వ జనులారా అంటున్నాడు. అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి చెప్తున్నాడు దేవుడు. ప్రతి మనిషికి చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అందులో ఎవరు ఉన్నారో ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి మనిషికి చెప్తున్నాడు కదా. ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నాడు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నాడు, ఏ తెగలకు సంబంధించిన వాళ్ళకి దేవుడు ఈ మాట మాట్లాడుతున్న వాళ్ళకు అంటే ఇక్కడ చెప్తున్నాడు. సామాన్యులకు చెప్తున్నాడు దేవుడి మాట. సామాన్యులైనా సరే, ఏమి లేని వారైనా సరే, ఇదిగో ఈ మాటలు వినండి. తర్వాత సామంతులు అంటే చాలా డబ్బున్న వాళ్ళైనా సరే, చాలా పలుకుబడిన వాళ్ళైనా సరే, పేరు ప్రఖ్యాతలు గలవారైనా సరే, తర్వాత ధనికులేమి, దరిద్రులేమి, పూటకు తిండి లేనటువంటి వారైనా సరే, ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే, ఇది ఒక్క మాటలో చెప్పాలి అంటే భూలోక నివాసులారా